మేనిఫెస్టో ఏదైతే నిర్ణయించినామో ఆ మేనిఫెస్టోను తూచ తప్పకుండా విడతల వారిగా సంక్షేమం అయితేనేమి, అభివృద్ధిని అయితేనేమి, ఇవన్నిటిని కూడా ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు కొనసాగుతూ ఉంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, క్యాబినెట్ కానీ ప్రతి ఒక్కరు కానీ ఆ దిశగా ప్రయాణం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో ప్రజాపాలన ఏర్పడిన తర్వాత మొట్టమొదటగా మహిళలకు ఏదైతే ఉచిత ప్రయాణం బస్ పాస్ ఇస్తామని చెప్పడమో ఇవాళ 2 విధాలుగా ఈ సమాజానికి ఉపయోగపడతా ఉంది. ఆ యొక్క బస్ ప్రయాణం, ఉచిత ప్రయాణం నిర్వీర్యం చేసిన అప్పటి ప్రభుత్వం, నిర్వీర్యం చేసి అప్పటి పాలకులు ఆర్టీసీని ఎంతో నిర్వీర్యం చేసి ఆత్మహత్యలు చేసుకునే విధంగా కూడా 56 మంది చనిపోవడం జరిగింది ఆర్టీసీలో. ఇది నిజం కాదా? రెండవది వచ్చి ఎన్ని విషయాలు అడిగినా, ఎన్ని విజ్ఞప్తులు చేసినా వాళ్ళ అవసరాలను తీర్చడానికి చాలా సంతోషంగా ఉంది. మా అనుచరులు నన్ను తిరుగుతుంటారు, ఏమో ఇంకో గంట లేట్ వస్తే బాగుండే, ఈ క్యాంప్ ఆఫీస్కు దొరకకుంటే బాగుండే అంటే నేను ఎవరిని నా అనుచరులను నిద్రపోనిస్తలేను, నేను నిద్రపోనిస్తలేను. ఎందుకంటే ఇది ఏదో ఆషామాషి మాట కాదు, నిజం చెప్తున్నా, సత్యమైన మాట చెప్తున్నాం. చాలా సంతృప్తి ఉంది. ఎందుకంటే ఎప్పుడు చూడలే ఇటువంటి పరిపాలన, 10 ఏళ్ల పరిపాలన చూసి విసుగు చెంది, అరాచకాలు బంధించబడి, హింసించబడి అన్ని ఇబ్బందులు పడ్డాం. కాబట్టి ఒక విముక్తి అంటే స్వాతంత్రం వచ్చినప్పుడు ఎంత సంతోషం ఉందో భారతదేశంలో, మళ్ళొక్కసారి స్వాతంత్రం తెలంగాణకు వచ్చినంత సంతోషంతో ఇచ్చిన ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని కూడా మా అనుచరులకు కూడా చెప్తా ఉంటాం. మన ఓపికతో పని చేయాల్సిందే, ప్రజలకు చేయాల్సిందే. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని చాలా సంతృప్తి ఉంది. ఇవాళ మేము కూడా ఒకటి నియోజకవర్గానికి వాళ్ళు పుణ్యాత్ములు చేసిన పెండింగ్ పనులు కూడా నడుము బిగించి ప్రజలకు అవసరమైన పనులు కూడా తూచా తప్పకుండా పూర్తి చేసుకుంటూ కొత్త అభివృద్ధి కార్యక్రమం, కొత్త సంక్షేమ కార్యక్రమాలు, విద్యకు అత్యంత ప్రాధాన్యత కూడా ఇస్తా ఉన్నాం. ఇక్కడ ఇలా పేదవాళ్ళు చాలా మంది అరాచకాలతో వచ్చి ఇబ్బందులు పెట్టిన వాళ్ళు ఎంతో మంది వస్తుంటారు క్యాంప్ ఆఫీస్కు. నేను ఇంటికాడ వద్దని చెప్పి, ఇంటికాడ ఎవరైనా వస్తే కూడా రావద్దు ఇక్కడ అని చెప్తున్నా. క్యాంప్ ఆఫీస్కి వద్దాం, అక్కడ అందరం ఉంటారు, మా అనుచరులు ఉంటారు, నా పిఏలు ఉంటారు, సంబంధిత అధికారులను పిలిపిస్తా, ఇంటికి పిలిపిస్తా. మంచి సాంప్రదాయం కాదు కాబట్టి క్యాంప్ ఆఫీస్కి పిలిపించి అధికారులతో సమావేశాలు జరుపుతున్నాం, అధికారులు ఇచ్చే సలహాలు తీసుకుంటున్నాం, మా నాయకులు ఇచ్చే సలహాలు తీసుకుంటాం. ఇక్కడ ఇంటెలెక్చువల్స్ వచ్చి నాకు అన్ని చెప్తా ఉంటారు. ఇప్పుడే చూసినాం, మీరే చూసారు స్వయంగా. నువ్వు వస్తావని కూడా నాకు తెలియదు. నేను ఎంతో మంది వచ్చి ఎంతో మందితో కూడా మాట్లాడడం జరిగింది. ఉద్యమకారులు కూడా సంతృప్తిగా ఉన్నారు, ఉద్యోగస్తులు సంతృప్తిగా ఉన్నారు. కానీ ఒకటి కల్వకుంట్ల కుటుంబం చేసిన వెధవలు, ఏది దుర్మార్గాలు, అవన్నిటిని కూడా అధిగమిస్తా ఉన్నాం. ఈ నియోజకవర్గంలో చేసిన నాయకుల దుర్మార్గాలను కూడా అధిగమిస్తున్నాం. ప్రశాంతంగా నిద్రపోతారు, ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. వాళ్ళందరికీ తెలిసిపోయింది ఈ ఎమ్మెల్యేగా, ఈ ఎమ్మెల్యే ఇట్లా ఉంటాడు, మనం కూడా ఇట్లే ఉండాలని. నీ పని కూడా ఉంది, ఈ స్వయాన నీ పని కూడా ఉంది. టైం తీసుకొని చేద్దామని కూడా చెప్తా ఉన్నాం. వాస్తవం చేసేది ఉంది, నీ కూడా మాట ఇచ్చిన వాస్తవం తప్పకుండా చేస్తాం. ఒకటొకటి విడతల వారిగా చేసుకుంటూ పోతాం. ఒక్క మాట అయితే చెప్పగలుగుతా, రాజకీయాలకు విలువ వచ్చే విధంగా నేను ఒక త్యాగశీలిగా, ఒక ఏమంటాం దాన్ని, ఒక యజ్ఞంలాగా పనిచేస్తా. అవినీతికి తావులేదు, అన్యాయాలకు తావులేదు, దుర్మార్గాలకు తావులేదు. సేమ్ టైం మా అనుచరులు కూడా వారు కూడా ఒక గౌరవం దక్కేటందుకు, వారు కూడా పదవులు రావడానికి, వారు ప్రతి మండల స్థాయి అంటే మండల స్థాయి, గ్రామ స్థాయిలో ఉండే వాళ్ళకు కూడా పదవులు వచ్చే విధంగా నా ఆరాటం, నా పోరాటం ఒక కడిగిపెట్టిన పుస్తకంలా, తెరిచిన పుస్తకంలా ఉండాలి, మల్లెపూలా ఉండాలి. మన భవిష్యత్తు రాజకీయాలను కొత్తగా సృష్టించాలి. చరిత్రనే మనము రాజకీయాలలో చరిత్ర సృష్టించాలని చెప్పి మా అనుచరులు కూడా దానికి అందరు సహకరిస్తారు, ప్రతి ఒక్కరు సహకరిస్తారు. మంచి పరిపాలన అందించాలనుకుంటున్నాం. లేకపోతే మీ అట్లాంటి వాళ్ళు ఇంత పెద్ద బ్యానర్ ఐటమ్ రాస్తారు, ఇప్పటి వరకే ఏమో మరి రాస్తుంటే అటువంటి దానికి తావు నిజం. సేమ్ టైం మీరేమన్నా విమర్శిస్తావుడా, పత్రిక సోదరులు విమర్శించినా, ఎలక్ట్రాన్ మీడియా విమర్శించినా దాన్ని స్వీకరిస్తా. అక్కడక్కడ తెలిసి తెలియక విమర్శిస్తారు. ఒక ఉదాహరణ చెప్తా. ఇలా జూనియర్ కాలేజ్ ఉంది, శిథిలా వ్యవస్థకు ఉంది. నువ్వు కూడా చదువుకున్నా, నేను కూడా చదువుకున్నాం. దాన్ని బాగా చేయాలని ఒక ఆలోచనతో అంటే మా అనుచరులు, నా వెల్ విషర్స్, మేధావులంతా కలిసి ఏదో దీన్ని రిన్యువల్ చేద్దాం, సున్నమేతాం, లేకుంటే ఏదో డోర్ పోయిందో డోర్ కట్టిద్దాం, పర్యాలు వాసినాయి, సిమెంట్ కొడదాం, ఇవన్నీ మాట్లాడితే ఒక మంచి ఆలోచన చేసినాం. మేమందరం ఏమి ఆలోచన చేసినామంటే, ఇవాళ రాజకీయాలలో ఒక ఎమ్మెల్యేకి ఎన్నో వసతులు ఉంటాయి, ఎన్నో వనరులు ఉంటాయి. కాబట్టి ఆ వనరులన్నీ తన ఇంటికి మళ్లించుకోకుండా ఆ వనరులు సమాజానికి మళ్లిస్తే
బాగుంటుందని చెప్పి కాలేజ్ మీద దృష్టి పెట్టి అందరితో చర్చించి మంచి చెడు అందరం కలిసి ఆ కాలేజీ నిర్మాణం చేస్తుంటే కూడా నీలాంటి ఒక పత్రిక సోదరుడంగా ఇలా ప్రభుత్వమే ఉంది, దీన్ని ఇట్లెందుకు చేయాలి, దానికి మరి ప్రభుత్వం 10 ఏళ్ళు ఉన్నది కదా, ప్రభుత్వాలు లేకునే 10 ఏళ్ళు. ఇలా కుక్కకోళ్ళలాక బాబర్ ఊరు ఉన్నదిగా పరకనారు, వాళ్ళ స్కూల్లో వచ్చారు, ఆయన నటరాజుకు అంజయ్యకి ఇంటికి వచ్చి చెప్పమని చెప్పిన 10 ఏళ్ళు ఉన్నారు. మరి ఆ స్కూల్ శిథిలావస్థకు వచ్చిందంటే సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి నేను పత్రిక సోదరులు విమర్శించిన, రాజకీయ నాయకులు విమర్శించిన, నేను తప్పు చేయకుండా ఉండేది నా బాధ్యత. ఆ భగవంతుని కోరుకునేది ఏం కోరుకుంటా, నన్ను తప్పు చేయనీయకు, నన్ను చక్కటి మార్గంలో నడుపు, ధర్మం న్యాయం నీతి మార్గంలో నడవడానికి నన్ను అన్ని శక్తులు నాకు ప్రసాదించు, కార్యకర్తల జీవితంలో వెలుగు నింపడానికి నాకు బలం చేకూర్చు, ఎక్కడ అన్యాయం చేయొద్దు అని కోరుకుంటా భగవంతుని. సో మొత్తానికి పరిపాలన మీద ఎమ్మెల్యే గారితో స్పెషల్ ఎఫ్ఐఆర్ మరొకరితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ.